అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అల్లం సాగులో యాజమాన్య పద్ధతులు, వేసవిలో పాలీహౌజుల్లో సాగు చేసే పూల పంటల్లో ఉష్ణోగ్రతలు నియంత్రించే చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవికాలం అంటే మామిడి కాలం. మామిడి ప్రియులందరూ వేసవికాలం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే అకాల వర్షాలు, వడగండ్లు, చీడపీడలు మామిడికి శాపంగా మారుతున్నాయి. వర్ష ప్రభావంతో చెట్ల క్రింద నీరు ఎక్కువగా చేరే అవకాశం ఉంది. బ్యాక్టీరియా కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. చాలాసార్లు పెరిగిన మామిడికాయలు సైతం రాలిపోతుంటాయి. మిగిలిన మామిడికాయలు నాణ్యత చెడిపోతాయి. కొన్ని యాజమాన్య చర్యలతో ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. అంతేకాదు, మామిడికాయకు కవర్లు కట్టడం వల్ల కూడా ఈ అకాల వర్షాల వల్ల వచ్చే నష్టాన్ని అధిగమించే వీలుంటుంది. అకాల వర్షాల సమయంలో మామిడి తోటల్లో వచ్చే సమస్యలను అధిగమించే మార్గాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. మామిడి తోటలో అకాల వర్షాల వల్ల కలిగే నష్టాల గురించి మరియు దాని నివారణ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఎండ సమయంలో కూడా కొన్ని అకాల వర్షాలు రావడం జరుగుతుంది. సో అకాల వర్షాలతో పాటు గాలి మరియు పిడుగుళ్ళు పడడం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ గాలి మరియు ఈ పిడుగులు మరియు అదేవిధంగా ఈ ఏదైతే హెయిల్ స్ట్రోమ్స్ అంటామో ఈ వర్షాల వల్ల చాలా వరకు ఈ మామిడి తోటల్లో నష్టాలు కలిగజేస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే పెద్ద తోటల్లో ఎక్కువగా కాయ అనేది అకాల వర్షాలు మరియు గాలికి రాలే శాతం ఎక్కువగా కనిపిస్తుంది చిన్న తోటలతో చూసినట్టయితే. సో ఇటువంటి సమయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మనము పోషక నిల్వలు అంటే మనము సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. సూక్ష్మ పోషకాలు అంటే ఏదైతే మైక్రో న్యూట్రియంట్స్ అంటారో, సో ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ మనము ఒక 5 నుండి 10 గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. అదేవిధంగా కాయ సైజు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరొక స్ప్రే మనము మల్టీకే మరియు బొరాన్ ఈ 2 కలిపిన మిశ్రమాన్ని మనము పిచికారీ చేసినట్టయితే కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. రాలే శాతాన్ని తగ్గించుకోవడానికి ప్లానోఫిక్స్ అనే మందు 20 ml ఒక 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ మనం పిందె రాలే శాతాన్ని తగ్గించుకోవచ్చు. అకాల వర్షాల వల్ల నీటి పారుదల వ్యవస్థని సమగ్రంగా చూసుకోవాలి. అంటే నీటిని నిలబడకుండా చూసుకోవడం, తగు జాగ్రత్తలు పాటించాలి. అకాల వర్షాల వల్ల బ్యాక్టీరియా తెగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బ్యాక్టీరియా తెగుళ్ళ నుంచి నివారించుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కానీ లేదంటే డైఫెన్కోనజోల్ 1 ml 1 లీటర్ నీటిలో కలిపి కానీ పిచికారీ చేసినట్టయితే ఈ బ్యాక్టీరియల్ మచ్చల నుంచి కూడా మనము కాపాడుకోవచ్చు.
అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ అకాల వర్షాల నుండి మనము నివారించుకోవడానికి ఫ్రూట్ బ్యాగ్స్ అనేది కూడా వచ్చాయి. ఈ ఏదైతే ఫ్రూట్ కవర్స్ అని అంటామో వీటిని ముందుగానే మనకి కోడిగుడ్డు ఆకారంలో ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే ఈ అకాల వర్షాల నుండి కూడా మనము ఈ కాయని కాపాడుకోవచ్చు. దానిపైన కూడా ఎటువంటి నీరు కూడా పడదు కాబట్టి మచ్చలు కూడా ఏర్పడకుండా ఉంటుంది. అదేవిధంగా కాయ కూడా నాణ్యతంగా మనమే కాపాడుకోవచ్చు. ఈ బ్యాగ్ని మనము ఏదైతే మనము పంట కోస్తున్నామో కోత సమయంలో మాత్రమే బ్యాగుతో పాటు మనము తొడిమెతో పాటు మనము ఈ కాయల్ని కత్తిరించుకొని మనం మార్కెట్కి ఇచ్చినట్టయితే మంచి రంగు కూడా మనం ఉంటుంది కాబట్టి ధర కూడా అధికంగా పలికే అవకాశం కూడా రైతుకు ఎక్కువగా ఉంది. కోత దశలో చూసినట్టయితే ఈ సమయంలో కాకుండా మనకి ఏదైతే వర్షం లేని సమయంలో చూసి తెల్లారుజామున మనము దాన్ని కాయని కోయవలెను. సో అది కాయ కోసిన తర్వాత దానిలో ఉన్న జిగురుని మనం సొనని కార్చడానికి పద్ధతిని పాటించాలి. సొన కారే పద్ధతిని పాటించినచో కాయలు ఎటువంటి మచ్చలు కూడా ఏర్పడకుండా నాణ్యమైన కాయల్ని మనము అందించే వాళ్ళం అవుతాము. సో ఇటువంటి యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే ఈ అకాల వర్షాల నుండి కూడా మన పంటని కాపాడుకోవచ్చు. కూరలకు ప్రత్యేక రుచిని ఆపాదించే సుగంధ ద్రవ్యపు పంట అల్లం. ఔషధంగా కూడా అల్లం వాడకం అధికంగానే ఉంది. కేరళ, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల్లో విరివిగా పండే అల్లం తెలంగాణ జిల్లాలైన మెదక్, జహీరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సాగు చేస్తున్నారు. పాక్షిక నీడలోనైనా పెరిగే అల్లాన్ని కోస్తాలో దొండపందిర్ల క్రింద, తెలంగాణలో ఆముదం, బొప్పాయి చెట్ల క్రింద సాగు చేయటం కనిపిస్తుంది. గతంలో చదును మళ్లలో సాగు చేయటం వల్ల దుంపకుళ్ళు అధికంగా ఆశించి దిగుబడులను నష్టపోయేవారు. ఇందుకు భిన్నంగా ఈ మధ్యకాలంలో పెరిగిన సాంకేతికతతో రైతులు ఎత్తుమడులు తయారు చేసి డ్రిప్ ఏర్పాటుతో సాగులో ఎకరాకు 15 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి మే 3వ వారం వరకు అల్లం విత్తుకోవడానికి అనువైన సమయం. మరి అల్లం సాగులో ఆది నుంచి పాటించాల్సిన ఆ యాజమాన్య మెలకువలేమిటో వివరిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా అల్లం ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. 7 నుంచి 9 నెలలు 10 నెలలు పంట కాబట్టి దీన్ని జనరల్గా ఏప్రిల్ మేలో వేసుకొని ఇప్పుడు డిసెంబర్ జనవరిలో హార్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా మనకి అల్లంలో మన ప్రాంతంలో చూసినట్టే మనకి నాటు అల్లం ఒకటి ఎక్కువగా చేస్తున్నాం. ఆ నాటు అల్లం కన్నా మంచి దిగుబడి వచ్చే అల్లం మనకి ఉంది ఎక్కువగా. అది మహిమ, మారను, వార్దా ఇవన్నీ కూడా మనకి మంచి రకాన్ని దిగుబడి ఇచ్చేవి. సుమారుగా ఏంటంటే మన పాత పద్ధతిలో మన ఏజెన్సీ పని చూస్తే నేను దిగుబడులు చాలా గణనీయంగా చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఒక ఎకరాకి ఎలాగొద్దన్న ఒక టన్ను నుంచి 2 టన్నుల కన్నా ఎక్కువ రావడం లేదు. అదే మనకి ఈ మారన్ కానీ మహిమ కానీ తీసుకుంటే దగ్గర 3 నుంచి 4 టన్నులు వస్తాయి. అంటే సుమారు ఒక 2 టన్నులు వాళ్ళ పద్ధతి కన్నా మంచి దిగుబడి వచ్చే రకాలు ఉన్నాయి. అదే మీరు మంచిగా చేస్తే ఒక 7 నుంచి 7 టన్నుల వరకు వచ్చే ఆస్కారం ఉంది. విత్తే రకం దూరాన్ని బట్టి ఎకరాకు 600 నుంచి 1000 కిలోల విత్తనం సరిపోతుంది. తెగులు సోకని పంట నుంచి సేకరించిన బలమైన విత్తన దుంపల్ని ఎన్నుకోవాలి. మొలక వచ్చిన దుంపలను 2.5 నుంచి 3 సెంటీమీటర్ల పరిమాణంతో సుమారు 25 నుంచి 30 గ్రాముల బరువు ఉండేలా ముక్కలుగా చేసి విత్తనంగా వాడుకోవాలి. విత్తనాన్ని నేరుగా నాటుకోవచ్చు లేదా నారు పెంచి నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవాలంటే 2 కణుపులు కలిగిన దుంపలను ప్రోట్రేలలో నాటి 30 నుంచి 40 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు విత్తన శుద్ధి చేయటానికి లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో పాటుగా 5 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి ఆ ద్రావణంలో దుంపలను అరగంట నానపెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు నాటేటప్పుడు మొలకలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. అల్లాన్ని సమతుల మళ్లలో నాటితే దుంపకుళ్ళు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధునిక పద్ధతిలో ఎత్తైన బెడ్లలో సాగు చేయటం ద్వారా దుంపకుళ్ళు సమస్య తగ్గడమే కాక దుంప ఊరి అధిక దిగుబడి వస్తుంది. బెడ్లను 20 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తుతో 75 నుంచి 100 సెంటీమీటర్ల వెడల్పుతో తయారు చేయాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో దుంపల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి.
బెడ్లపై డ్రిప్ లాటరల్కు ఇరుప్రక్కల విత్తన దుంపను నాటాలి. నారు నాటేటప్పుడు నేలలో సరిపడా తేమ ఉండాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. నాటిన 2-3 వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. అల్లం నాటిన 2-3 వారాలకు మరియు 60 రోజుల దశలో బోదెలకు మట్టిని ఎగదొయ్యాలి. దుంపలు నాటిన 40 నుంచి 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం విత్తిన వెంటనే ఎకరాకు 200 లీటర్ల నీటికి 800 గ్రాముల అట్రాజిన్ లేదా 1.2 లీటర్ల పెంటిమిథాలిన్ కలిపి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. నీటి తడుల విషయానికొస్తే అల్లం దుంప నాటిన వెంటనే ఒక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనిపించే వరకు 3 నుంచి 6 రోజులకోసారి తడి ఇవ్వాలి. తర్వాత నుంచి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. వాతావరణ పరిస్థితులను బట్టి బరువైన నేలల్లో సాధారణంగా 15 నుంచి 20 సార్లు, తేలికపాటి నేలలో 20 నుంచి 25 సార్లు నీరు పెట్టాలి. అల్లం సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల్ని వాడితే ఫలితాలు బాగుంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వెయ్యాలి. మొదటి దఫాగా దుంపలు నాటిన 40 రోజులకు ఎకరాకు 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వెయ్యాలి. రెండవ దఫాగా 80 రోజులకు 54 కిలోల యూరియా, 42 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 120 రోజుల దశలో 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా అందించాలి. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువుల్ని అందిస్తే దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. అల్లంలో జింక్, ఇనుప ధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. జింక్ లోపం వచ్చినప్పుడు ఆకులు మధ్య భాగంలో ఆకుపచ్చగా ఉండి మొత్తం ఆకంతా పసుపు రంగులోకి మారిపోతుంది. ఇలాంటి సమయంలో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇనుప ధాతులోపం ఏర్పడినప్పుడు ఆకులన్నీ మొదట పసుపు రంగులోకి మారి చివరికి తెల్లగా అయిపోతాయి. లోప తీవ్రతను బట్టి లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పైరుకు పలు దశల్లో దుంపకుళ్ళు సమస్యగా ఉంటుంది. దుంపకుళ్ళు ఆశించిన మొక్కల్లో ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. ఇలాంటి సమయంలో దుంపల్ని పీకి చూస్తే భూమి లోపల దుంపకుళ్ళుకు సంబంధించిన శిలీంధ్రం వ్యాపించి ఉంటుంది. దుంపకుళ్ళు సోకిన మొక్కల్ని పీకి నాశనం చేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణాన్ని మొక్క మొదళ్లలో పోసుకోవాలి లేదా డ్రిప్లో వదలాలి. అల్లాన్ని వరుసగా 3 సంవత్సరాల పాటు అదే పొలంలో సాగు చేస్తే దుంపకుళ్ళు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మార్పిడి చెయ్యాలి. అల్లం రకాన్ని బట్టి 7 నుంచి 8 నెలలకు దుంపల్ని తీసుకోవచ్చు. ఆకులు పసుపచ్చగా మారి ఎండిపోతాయి. ఈ దశలో అల్లాన్ని త్రవ్వి తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ హార్వెస్ట్ చేసే సమయంలో మనకి ఏంటంటే మనకి సరైన పక్కం రాకపోయినా లేకపోతే మనకి అవసరం లేకపోయినా మార్కెట్ ధర సరిగ్గా లేకపోయినా ఈ 2 నెలలు అలా వదిలేస్తారు. వదిలేసి ఫిబ్రవరి మార్చిలో కొంచెం నీడని ఏర్పాటు చేసుకొని మనం కొంచెం తడిపాటు నీరు ఇచ్చినట్టయితే దిగుబడి 20 క్వింటాల దిగుబడి పెరుగుతుంది. ప్రజెంట్ మార్కెట్లో 20 క్వింటాల దిగుబడి మనకు పెరిగిన 10 క్వింటాల దిగుబడి పెరిగిన 100 రూపాయలు లెక్కేసుకున్న 1 లక్ష నుంచి 2 లక్షల అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ నెలలో వాళ్ళు కొయ్యనుకున్న అది ఎప్పుడైతే తవ్వకుండా ఉంటారో అప్పుడు మనం కొంచెం తేలికపాటి తడి ఇచ్చి మనం ఉంచినట్టయితే దిగుబడి పెరుగుతుంది. పాలీహౌజుల్లో జెర్బేరా, కార్నేషన్, ఆర్కిడ్స్, జిప్సోఫిల్లం వంటి ఖరీదైన అలంకరణ పుష్పాలను సాగు చేస్తూ ఉంటారు. వేసవిలో పాలీహౌజుల్లో బయటి కన్నా అధిక వేడిమి నమోదవుతుంటుంది. ఈ వేడిమి ప్రభావం మొక్కలపైన పడుతుంది. మొక్కల పెరుగుదల కుంటుపడటం, పూల పరిమాణం తగ్గటం, దిగుబడి తగ్గటం, జంట పూలు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల పాలీహౌజుల్లో పూల పంటలను సాగు చేసేవారు ఉష్ణోగ్రతలు తగ్గించే ఏర్పాట్లు చేయాలి.
ఉష్ణోగ్రత నియంత్రించే ఆ చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. కట్ ఫ్లవర్ పూల పంటల్ని రక్షిత గృహాలంటే పాలీహౌజుల్లో సాగు చేస్తుంటాము. రైతులు విరివిగా ఈ పాలీహౌజుల్ని పాలిఫిలిం పైన వేయటం వలన రక్షిత గృహాల్లో మనకి వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా లోన మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల, ఇది క్లోజ్డ్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ రాత్రిపూట ఎక్కువ విడుదల అవ్వటం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే బయట ఉష్ణోగ్రతలు మనకు వేసవి కాలంలో 38 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే పాలీహౌజ్ లోపల 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పూల పంటలు సాగులో ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది అంశము. ఎందుకనంటే రాత్రి పగటి ఉష్ణోగ్రతల ఆధారంగానే పూలల్లో మొగ్గ ఏర్పడటము, మొగ్గ విచ్చుకోవటము, పూలు విచ్చుకున్న తర్వాతకి వాటి నాణ్యత ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పాలీహౌజులో సాగు చేసే జర్బరా సాగు కానీ, గులాబీ కానీ, కార్నేషన్ కానీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే ఈ పంటల్లో వేసవిలో చాలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 38 కంటే ఎక్కువ ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మనకి 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండటం వలన ఈ ఉష్ణోగ్రతలు పంట యొక్క అభివృద్ధికి చాలా అవరోధకాలుగా మారతాయి. మన సాగులో కనుక గమనించినట్లయితే పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 మధ్యలో ఉండాలి, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 మధ్యలో ఉండాలి. కాకపోతే వేసవిలో ఈ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్క చాలా ఎదుగుదలలో లోపించడం వల్ల మొక్కలో బలహీనంగా ఏర్పడి, అంతేకాకుండా పూలు యొక్క నాణ్యత సైజు కూడా చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఉష్ణోగ్రతల నియంత్రణ ఎంతో అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతతో పాటు కాంతి తీవ్రతను కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. పాలీహౌజులో సాగు చేసే మన ఉష్ణమండలంలో పంటలు కనుక మనం గమనించినట్లయితే కాంతి తీవ్రత 40,000 నుంచి 50,000 లక్స్ వరకు ఉండాలి. కానీ వేసవి కాలంలో కాంతి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సుమారు 1,00,000 లక్స్ వరకు వెళ్ళటం వలన మొక్కలో పెరుగుదల తగ్గిపోతాం. అంతేకాకుండా మొక్కలో ఇవాపో ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువ ఉండటం వల్ల మొక్క బలహీనంగా ఏర్పడి పూల నాణ్యత, పూల దిగుబడి కూడా చాలా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్క్లోజ్డ్ స్ట్రక్చర్స్లో, ఈ పాలీహౌజుల్లో వేసవి కాలంలో గాలిలో తేమ చాలా తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. పూల పంటల సాగులో గాలిలో తేమ మనకి 60 నుంచి 75 నుంచి 80 వరకు ఉండాలి. ఎప్పుడైతే 60 కన్నా తక్కువగా కనుక గాలిలో తేమ ఉన్నట్లయితే మొక్కలలో నీటి శాతం తగ్గిపోయి మొక్కలు వడిలిపోయి మొక్కల పూల నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి గాలిలో తేమను కూడా మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, గాలిలో తేమను కూడా నియంత్రించుకున్నట్లయితే మొక్కల్ని కాపాడుకొని మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనం కొన్ని చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము పాలీహౌజుల్లో కనుక సాగు చేసే పూల పంటల్లో గాలి యొక్క ప్రసరణను బాగా ఉండేటట్టు చూసుకోవాలి. నార్త్ సౌత్ డైరెక్షన్లో పాలీహౌజ్ వేస్తాం కాబట్టి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో గాలి యొక్క గమనము జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికోసమని పాలీహౌజ్కి ఇరుపక్కలా ఉండే కర్టన్స్ని పొద్దుటపూట 6:30 నుంచి 7 గంటల సమయంలో కనుక ఓపెన్ చేసి పెట్టి సాయంత్రం 6-7 వరకు కనుక ఓపెన్ చేసి ఉంచినట్లయితే గాలి 2 వైపులా ప్రసరణ జరిగి లోన ఏర్పడే ఉష్ణోగ్రతల వేడి, కాంతి తీవ్రతను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీహౌజ్ లోపల రూఫ్ కింద ఉండే షేడ్ నెట్, అంటే 50% షేడ్ నెట్ ఉంటుంది కాబట్టి ఆ షేడ్ నెట్ని కంపల్సరీగా కప్పి ఉంచాలి. కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వచ్చే కాంతి తీవ్రత ఆ షేడ్ నెట్ మీద పడి లైట్ కట్ అయిపోయి ఓన్లీ 50% కాంతే మనకి మొక్కల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంతి తీవ్రత కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గాలిలో తేమను పెంచుకోవటము. ఒక థర్మో హైడ్రోగ్రాఫ్ డిజిటల్ది మనం కనుక పాలీహౌజ్లో కనుక అమర్చుకున్నట్లయితే దాంట్లో మనకి గాలిలో తేమ ఎంత ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి కనుక మనం గమనించుకున్నట్లయితే దాంట్లో చూపిస్తుంది. కనుక అవి గమనించుకొని గాలిలో తేమ 60 కన్నా తక్కువగా వెళ్ళిపోతున్నట్లయితే మనం గాలిలో తేమను పెంచుకోవాల్సి ఉంది. గాలిలో తేమను పెంచుకోవడానికి ముఖ్యంగా మనం పాటించవలసింది హాకీ ఏరియాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో 4 వైపులా మనం కనుక మైక్రో స్ప్రింక్లర్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఈ మైక్రో స్ప్రింక్లర్ ప్రతి అర్ధ గంటకు 4 నుంచి 5 నిమిషాలు కనుక ఆపరేట్ చేసినట్లయితే ఇవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా మనకి గాలిలో తేమ పెరిగి మొక్కల మధ్యన ఉండే మైక్రో క్లైమేట్ ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. పాలీహౌజ్లో ముఖ్యంగా మనం బెడ్స్ పైన మొక్కలు నాటుకొని ఉంటాం కాబట్టి ఆ బెడ్స్ని కూడా మనం రోజ్ క్యాన్తో కానీ లేకపోతే పైపు కనుక రోజును అమర్చుకొని జల్లులాగా పక్క బెడ్స్ అన్నిటిని కూడా తడుపుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాలు బాటల్లో కనుక మనము నీటిని నిల్వ ఉంచుకొని ఆ నీటి యొక్క ఇవాపరేటివ్ కూలింగ్ ద్వారా మనకి ఉష్ణోగ్రతలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధిక వేడి కనుక గరిద్దలు గమనించినట్లయితే గోనె సంచుల్ని కనుక తడుపుకొని ఆ బెడ్స్ పక్కన
కనుక మనం అమర్చుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి అవసరం ఉంటుంది. లావుట్ ఇసుక కూడా మనము బెడ్స్ అంటే ఖాళీ బాటల్లో కనుక పోసుకొని వాటిని తడుపుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలీ హౌస్ పైన కూడా మనము షేడ్ నెట్ని కనుక కప్పుకొని వేసవి కాలంలో దాన్ని తాళ్లతో కనుక గట్టి కట్టుకున్నట్లయితే పాలీ ఫిలిం పైన పడే కాంతి తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన ఉండే మిస్టర్స్ ఫాగర్స్ని కూడా మనము రన్ చేసుకున్నట్లయితే ప్రతి అర్ధ గంటకి 1 నుంచి 2 నిమిషాలు కనుక రన్ చేసుకున్నట్లయితే గాలిలో తేమను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మిస్టర్స్ని ఫాగర్స్ని కనుక రన్ చేసుకున్న సమయంలో నీటి యొక్క నాణ్యతను గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల లవణ శాతం నీటిలో ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి నీటి యొక్క ఉదయం సూచిక అంటే pH 5 నుంచి 6 మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీని కూడా మనము 0.75 నుంచి 1 మధ్యన 1 మిల్లీమోల్స్ పర్ సెంటీమీటర్ ఉండేటట్టు కనుక చూసుకున్నట్లయితే అలాంటి నాణ్యత గల నీటిని వాడుకొని పైనుంచి ఫాగర్స్ ద్వారా అందించినట్లయితే గాలిలో తేమను మనం పెంచుకోవచ్చు. తేమ 80% కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. 80% కంటే తేమ ఎక్కువ అయితే మళ్ళీ శిలీంధ్రాలు ఆశించి నాశనం చేస్తాయి. కాబట్టి 75 నుంచి 80% మందిన గాలిలో తేమని కనుక మనము పాలీహౌజులలో వేసవి కాలం కనుక మెయింటైన్ చేసినట్లయితే ఉష్ణోగ్రత తీవ్రతను కాంతి తీవ్రతను కూడా తగ్గించుకొని మొక్కల్ని మనం బలంగా విజయవంతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఈదురుగాలులు వడగండ్లతో ఒక్కసారిగా కురిసిన వాన యాదాద్రి భువనగిరి జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి, దయ్యంబండ తండ, మంచిరోని మామిళ్లతో పాటు పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి వరి, మామిడి, టమాటో, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే దశలో కురిసిన అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. 4 ఎకరాలు వరి పెట్టినా, 1 ఎకరం మిర్చి పెట్టినా సార్, పచ్చిమిర్చి. వరి పెట్టేసి అన్ని పెట్టుబడి పెట్టి ఆ వరి కూడా హార్వెస్ట్ చేసుకున్న టయానికి సడన్ గా వాన వచ్చి మొత్తం కొట్టుకుపోయింది సార్. వరి కూడా ఇత్తు లేకుండా రాలిపోయింది మొత్తము. మిర్చి కూడా ఎలా తెంపుకొని ఫస్ట్ క్రాప్ తెంపుకొని అంగడిలో అమ్ముకొద్దామని చెప్పి నిన్న వచ్చినాం సార్. నిన్న వచ్చేసరికి మధ్యాహ్నానికే వాన వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళి తిరిగి తెల్లారి బైకాడికి వచ్చేసరికి మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. దాదాపుగా 1.5 లక్ష మిర్చిలో లాస్ వచ్చింది సార్. నాకు పెట్టుబడి ఎక్కువైంది. అలాగే మన 1.5 లక్షల వరకు 4 ఎకరాలు వరి వేసినందుకు అయింది సార్. 4 ఎకరాలు వరి పంట వేసిన సార్. ఎకరము మిర్చి తోట వేసిన. మిర్చికి 1.5 లక్ష అయింది సార్ పెట్టుబడి. రోజు మందు కొట్టాడే, రోజు ఇవాళ తెంతమనేసరికి మొత్తం మిర్చి తోట నాశనం అయిపోయింది సార్. వరి చేను మొత్తం ఒక్క ఇత్తు లేకుండా వరి చేను రాలిపోయింది సార్. మిర్చి తోట కూడా మొత్తం రాలిపోయింది సార్. మిర్చిలో 10 గుంటలు వంకాయలు, టమాటాలు వేసిన సార్. 30 గుంటలు మిర్చి వేసిన. అది దగ్గరగా 2 లక్షల దాకా పెట్టుబడి డ్రిప్పులు తెచ్చినాము. మొత్తంకి 2 లక్షల దాకా వచ్చింది సార్. ఇంత పెద్ద పెరిగింది. మొత్తం తెంతమనే వరకే మొత్తం కొట్టుకుపోయింది సార్. కోత దశకు వచ్చిన వరి, మిర్చి పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. వడగండ్ల వానతో మామిడి కాయలన్నీ నేలరాలిపోయాయని రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెడితే కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ ఆందోళన చెందుతున్నారు. నిన్నటి రోజు మధ్యాహ్నం అనుకోకుండా అకాల వర్షాలతోటి రాళ్ళ వర్షాలు పడి సుమారుగా నాది ఒక 9 ఎకరాల వరి పొలం నష్టం జరిగింది. 1 ఎకరాకి వచ్చేసి వరికి 30,000 కనుక పెట్టుబడి అయితే ఈ పెట్టుబడి కోసుకొని పంట వచ్చే సమయంలో ఈ నష్టం జరిగేటప్పటికి ఇంత 9 ఎకరాలు అంటే లక్షల మీద నష్టం అయింది. తర్వాత ఇక్కడ మామిడి తోటలు ఇక్కడ వచ్చేసి ఒక 60-70 ఎకరాల మామిడి తోటలు కూడా పోయినాయి. ఈ మామిడి తోటల రైతులకు 1 ఎకరాకు 1 లక్ష నుంచి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బులన్నా ఈ రైతులకు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు ఒక 5 ఎకరాలు, తమ్ముడికి ఒక 5 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు మామిడి తోట పెట్టుకున్నాము. 20 సంవత్సరాలు పెట్టుకొని నిన్న మధ్యాహ్నం పడ్డ వర్షానికి విపరీత గాలి, దుమారం, వర్షం, రాళ్ళ వాన విపరీతంగా పడి పూర్తిగా తోట మొత్తం 10 ఎకరాల తోట మొత్తం నేలమట్టమైంది. పెట్టుబడి కూడా 10-12 లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాను. అప్పులు తెచ్చి పెట్టుకున్నాను. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. పంట నష్టపోయిన ప్రాంతాలను వ్యవసాయ, ఉద్యానాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వివరించారు. నిన్న జరిగినటువంటి
అకాల వర్షం వడగళ్లకి తుర్కపల్లి అనేటువంటి 4 గ్రామాలు పంటలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, చాలా నష్టం జరిగింది. దీంట్లో మామిడి తోటలు, ముఖ్యంగా మిర్చి తోట, తర్వాత టమాటా, కూరగాయల పంటలు, వరి ఇవన్నీ కూడా వందలాది ఎకరాలు నష్టపోయినాయి. ఇవన్నీ ఉదయం నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో తిరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నమోదు చేసుకుని నష్టపోయిన రైతుల యొక్క వివరాలని, ఎంత నష్టపోయింది, ఏ మేరకు నష్టపోయింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. అకాల వర్షం ఆరుగాల కష్టాన్ని ముంచేసిందంటూ రైతులు వాపోతున్నారు. నష్టపరిహారం అందించి ఆదుకోవాలంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.